సౌగతమత ఖండనము. మిక్కిలి బలిసి ఉన్న దేహమును స్వల్పమైన శిరస్సును గల ఒక సౌగతుడు శంకరాచార్యుని సమీపించి, స్వామి, మా మత ప్రకారము భౌతిక శరీరమునకు స్నానాదుల చేత శుద్ధి లేదు. జీవుడు నిర్మలుడు. అతడు దేహపాతానంతరము ముక్తుడగును. జీవుడు కర్మవశమున తిరిగి పుట్టుచుండని చెప్పువారు మూఢులు. మృతుడైన జీవనకు పునరాగమనమే లేనందున యథేచ్ఛముగా రుణం కృత్వ ఘృతం పిబేత్ అను న్యాయమును అనుసరించి రుణములు చేసి సమగ్రముగా భుజించి దేహమునకు పుష్టిని సంపాదించవలేను. ఇదే మోక్ష సాధనము. అహింసయే పరమధర్మము. కావున యజ్ఞాదులు చేయరాదు అని భాషించను. శంకర యతీంద్రుడు నవ్వి, సౌగత, మీ మతం అన్నిటికంటే గొప్పదిగా ఉన్నది. మీ మతానుసారముగా జీవుడు చెల్లింపవలసిన అవసరం లేదని ఇష్టం వచ్చినట్టు రుణములు చేసి పూర్ణముగా భుజించి శరీరం పెంచుకొని రుణదాతలకు పంగనామలు పెట్టవచ్చు అంటే కాక అదే మోక్ష సాధనమని పలుకుటయు మిగుల హాస్యాస్పదముగా ఉంది. కావున ఇట్టి వెరితలంపులు మాని యథార్థము నలిసి తరింపుము. దేహపరిత్యాగానంతరము జీవుడు లింగదేహమును ధరించి పారలౌకికములైన సుఖదుఖాదులు అనుభవించుచున్నాడు. జీవుడు పుణ్యము క్షీణించిన తరువాత మత్స్యలోకమును పొంది రుణములు తీర్చుకున్నటకు తనకు రావలసిన ద్రవ్యమును తాను రాబట్టుకున్నటకును రుణరాతులకు కానీ రుణహరులకు కానీ సంతాన రూపమును పుట్టి నానా విధములైన సాంసారిక క్లేశములకు లోనవుచుండును. ఇది సత్యము. అహింసయే పరమధర్మనంత మాత్రమున యజ్ఞములలోని హింస అని భావించడం యుక్తము కాదు. యజ్ఞ సంబంధము హింసా విషయమున పై నిషేధం వర్తించదు. ఈ సిద్ధాంతములు వేదశాస్త్ర సమ్మతములని సయుక్తికముగా బోధించను. తోడనే సౌగతుడు నమ్మునుడై అద్వైత మతం అవలంబించి సౌగతుడు అందరినీ అద్వైతుని చేసెను. బౌద్ధ మత ఖండనము. అద్వైత మత స్థాపనార్థము సభాముఖములు అలంకరించి ఉన్న శంకరాచార్యుల యుద్ధకు శబరుడు అన్న బౌద్ధ పండితుడు వచ్చి, స్వామి, నీవు సర్వసమర్థుని వల్లే ఉన్నావు. కుందేడు కొమ్ము వలె అత్యంత శూన్యమగు అద్వైతము ఫలము కలదని సాడుచున్నావు. దృష్ట ఫలమును విడిచి అదృష్ట ఫలమును అపేక్షించు నీ చరిత్రము విచిత్రము. నీవు ప్రత్యక్ష ద్రోహివి. సర్వశూన్యమగు పరోక్షము ఫలము ఇయ్యరాదు. జీవుడు నిత్యముక్త స్వరూపుడు. అతడు బహురూపములు ధరించి సర్వప్రాణులందు ఉండి హృదయాది ప్రేరకుడై నేను కర్తను, నేను భోక్తను, నేను అద్వైడను, నేను పరమానందమును అని తలుచుచు తనకు ఇష్టం వచ్చినంత కాలము దేహమునందు క్రీడించి పిదప శరీరమును త్యజించి ముక్తుడవుచున్నాడు అని తమ మతమును ఉపన్యసించను. శంకరాచార్య స్వామి, బుద్ధ మతస్థుడా, నీ మతము శాస్త్రీయము కాదు. దేహము నశించిన వెనుక జీవుడు లోకాంతరంలో కరుగుచున్నాడు. యథావిధిగా ఎవ్వడు ఏ దేవతను ఆరాధించునో వానికి ఆ దేవత నిజలోక నివాసమును వసంగుననియు పరమాత్మయే సకల దేవతారూపమున ఉండి ఇష్టదేవతాలోకమును ఇచ్చుచుంటుననియు ప్రమాణములు కలవు. కావున జీవునకు లింగ శ్రీరాజాశ్రయణము లోకాంతర గమనము ప్రసిద్ధములై ఉండగా దేహపతనమే మోక్షము అంట యుక్తము కాదు. జ్ఞానము లేక మోక్షము కలగదు. జ్ఞాని యగువాడు ఆత్మను సర్వభూతములందును ఆత్మయందు సర్వభూతములను అవలోకించుచు పరబ్రహ్మమును పొందుచున్నాడు అని బోధించి శబ్ద ప్రమాణమే ముఖ్యమని అనేక యుక్తి ప్రమాణములచే నిర్ణయించి వాణ్ణి అద్వైత మార్గమున చరించినట్టు వండించును. శూన్యమత ఖండనము. శూన్యమతస్థుడు ఒకడు ఆచార్య స్వామిని దర్శించి, స్వామి, నాకు మార్గమధ్యమున ఒక వ్యక్తి చూపట్టెను. అతడు గొడ్రాలి కుమారుడు. అతడు ఎండమామలేందు స్నానము చేసి గగన కుసుమను శిరమును దాల్చి కుందేడి కొమ్ముతో చేసిన విల్లును ధరించిపోవచ్చున్నాడు. నేను వాని భక్తిభావమున శాస్త్ర ప్రమాణం అందించి యతిశ్రేష్ఠుడా నీ వద్దకు వచ్చింది నేను పలికెను. శంకరాచార్య స్వామి నవ్వి, ఓ విచిత్ర చరిత్రుడా, నీ పేరేమి? స్వామి, నా పేరు నిరాలంబుడు. నా తండ్రి పేరు కల్పితనాముడు. నిరాలంబ,
నీ మతము శూన్యమగుట వలన సమంజసము కాదు. కోటి సూర్య ప్రభావాస్మగు బ్రహ్మమునకు శూన్యత్వము చెప్పడం మహాపాపము. అద్వితీయమగు బ్రహ్మము సకల లోకములకు ఉపాసనీయము. కావున నీ శూన్య బుద్ధిని విడిచి అద్వైత విద్యను ఆశ్రయింపము, నీకు శ్రేయస్సు కలుగును. స్వామి, బ్రహ్మం వలె ఆకాశము కూడా సర్వవ్యాపకము, వేదమూలము. వేదాంతములో కూడా ఆకాశ సన్నింగాత్ అను అధికరణములందు తాను ఆకాశమునకు బ్రహ్మత్వము నిర్ణయింపబడినది. ఆకాశము సృష్టాదులకు కారణము కావున ఆకాశమే బ్రహ్మం చెప్పవచ్చును కదా. శంకరుడు: నిరారంభుడా, ఆకాశము శబ్దగుణము కనుక సగుణము. సగుణమునకు బ్రహ్మత్వము సంభవింపదు. అది కాక ఆకాశము పంచభూతములలో ఒకటి. ఆకాశమునకు ఉత్పత్తి లయములు కలవనియు అది బ్రహ్మజన్యమనియు వేదములే చెప్పుచున్నవి. ఆకాశ శబ్దము సాధారణ వాచ్యము కావున అనిత్యమును సగుణమును ఆకాశమునకును, నిత్యుడు నిర్గుణుడు అద్వితీయుడు బ్రహ్మమునకును హస్తము శకాంతరము కలదు. శూన్యుడు నమస్కరించి, మహానుభావ, నీ పాదర్శమున నేను కృతార్థునైతిని. నాకు బ్రహ్మవిద్య ఉపదేశింపము, నన్ను ధన్యం చేయము. శంకరుడు: నిరాలంబ, ధార ఉత్తరేభ్య అను ఉత్తర సూత్రవాక్యముచే ప్రతిపాదింపబడు ధారాకాశమే బ్రహ్మము. దాన్ని ఉపాసించి కృతార్థుడు కమ్ము అని బోధించను. నిరాలంబుడు శంకరాచార్యుల దివ్య బోధన వలన శుద్ధాద్వైత మతావలంబియే చరించెను. అనంతరము శంకరాచార్య స్వామి భారతదేశమంతా తిరిగి శబణక మతము, విశ్వసేన మతము, మన్మథ మతము, కుబేర మతము, ఇంద్రమతము, యమమతము, వాయుమతము, వరుణమతము, కాపిల మతము, అణుక మతము, శేషమతము, చంద్రమతము, పితృమతము, మల్లారి మతము, సాంఖ్యమతము, కర్మమతము మొదలగు అవైదిక మతములను సయుక్తికముగా సప్రమాణముగా ఖండించి తన్మతావలంబనను అద్వైత మతానుసారముగా వర్తించి ధరించినట్లు చేసెను. పిదప శ్రీమద్ ఆచార్యస్వామి ఇంకను జితులుగాక మిగిలిన నీలకంఠ భట్టభాస్కరాది అవగుప్తాది మహాపండితులను వాదములను ఓడించి శృతి శిరోధార్యమగు అద్వైతమత ప్రాశస్యమును చాటి లోకల్యాణను అణుగోర్పదలిచి ప్రయాణముగడై ఉండెను.